వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన అభివృద్ధిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. అండ్ స్పెషల్ అసిస్టెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఎవరైతే మరి బాగా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. డీటెయిల్డ్గా అన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 15 డేస్లో మేము చేసే కార్యక్రమం ఏంటంటే డేటా కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ద ఎంటైర్ ఆల్ విలేజెస్ ఆఫ్ కాళహస్తి. ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూల్స్ లేవు, ఎక్కడ పెట్టాలా, స్కూల్స్ ఉంటే ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి బాగున్నాయా లేకపోతే కూలిపోయే పొజిషన్లో ఉన్నాయా, అవి కొట్టేసి కట్టాలా. ఇది ఒక సెగ్మెంట్ అయితే వాటర్ ఎక్కడ వస్తుంది, అక్కడ నీళ్ళు మంచి నీళ్ళు ఉన్నాయా లేదా, ఉప్పు నీళ్ళు అవుతున్నారా, అక్కడ ఆల్రెడీ వాటర్ ఫిల్టర్స్ పెట్టుంటే లేకుంటే వడికాల్ ఆరో ప్లాంట్స్ పెట్టుంటే అవన్నీ ఎన్ని పెట్టాలి, ఇంకెక్కడ కావాలా, డ్రైన్స్ ఎక్కడెక్కడ కావాలా, బాగున్నాయా ఇంకెన్ని మీటర్స్ కావాలా, ఎలక్ట్రిక్ లైన్స్ షిఫ్టింగ్ చాలా ఉన్నాయి ఇవన్నీ కావాలా, హౌసింగ్ ఎంతమందికి ఇల్లు, సుధీర్ అనేటువంటి తండ్రి అనుకో తర్వాత పిల్లలు బట్టి పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్ని ఇల్లు కావాలా, వాళ్ళకి 3 సెంట్లు భూమి లేకన్నా ఆ ఏరియాలో ఎన్ని సెంట్లు కావాలి, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళహస్తి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నెక్స్ట్ 15 డేస్లో సబ్మిట్ చేయమని చెప్పి ఈరోజు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం. దాంట్లో చైర్మన్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ విజన్ 2029 నేను నెక్స్ట్ 4 years వరకు ఎమ్మెల్యే ఉంటా కాబట్టి ఆ 4 years వరకు ఏవే పనులు చేయాలా, ఏ స్టేజ్లో చేయాలా, ఎట్లా చేయాలా అనే దాని మీద ప్రణాళిక రచించి ఈ రోజు నుంచి ఆలోచిస్తే నెక్స్ట్ వరకు ఎవరు చేయాలా అవన్నీ చేస్తున్నాం. అట్లనే ఈ ఎన్టీఆర్ కాలనీస్ అంటే ఎన్టీఆర్ కాలనీ పూర్వం జగనన్న కాలనీస్ కాబట్టి ఆ జగనన్న కాలనీలో అవినీతి జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసుకుని చేయాలనేది దాని మీద ప్రక్షాళన చేశాం. రాజీవ్ నగర్ కాలనీలో ఎట్లా వేసేది, దీంట్లో ఒక మంచి ఆలోచన నాకు వచ్చింది. దాన్ని కరెక్ట్ గా నాటి వాళ్ళతో పంచుకున్నాం. ఎక్కడైతే ప్లాట్స్ ఉన్నాయో ప్లాట్స్ కి థంబ్ ఫేషియల్ రికగ్నిషన్ పెట్టేస్తాం. 2007, 2009లో మొత్తం రాజీనామా కాలంలో పాటించింది. ఈ దాంట్లో థంబ్ ప్రింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్లాట్ అనుకోండి, నా థంబ్ ప్రింట్ పెడతా, నా ఫేస్ అనేది పెడతా, ఈ ఒక్క ప్లాటే వ్యాల్యూ మొత్తం అన్ని ప్లాట్లు అయిపోతాయి ఇవన్నీ, ఇంకో ప్లాట్ లాభం ఉండడు. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. ఇది వచ్చే రోజుల్లో ఇది ఒక 15 డేస్లో కూడా మొత్తం డేటా వస్తుంది. అట్నే ఎంఆర్ఓస్కి ఆర్టీఓ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎవరైతే ఈ రాజధాని కాలనీ కావచ్చు, ఇక్కడ ఏం కావచ్చు, ఎవరైనా డబుల్ ప్లాట్ వేసేది ఇవన్నీ కూడా ప్రాపర్గా సెటిలైట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా 15 డేస్ కూడా డేటా కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీఆర్ సెలెక్టింగ్ అబౌట్ ఒక 2 కంపెనీస్ ఫస్ట్ ట్రయల్ బేసిస్ కింద ల్యాంకో ఇంకా ఆస్ట్రిన్ ఆర్ గ్రీన్ ప్లై తీసుకొని ఈ బంగారు ఇల్లు అని చెప్పి ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని చదువుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళని గ్రో చేయాలి. ఈ కంపెనీస్కి ఒక 5 మంది 10 మంది ఇస్తారు. ఈ 10 మందిని వాళ్ళే నర్చర్ చేసి మెంటార్ చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చే వరకు బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఇచ్చి వాడికి ఇంకా బిజినెస్ పెట్టించో లేకపోతే ఇంకోటి చేసి ఆ రకంగా చేస్తారు. లేకపోతే పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు ఉంటే చికెన్ షాప్ కావచ్చు, మటన్ షాప్స్ కావచ్చు, వాళ్ళ వృద్ధి ఏమైతే కావాలి, డ్రెస్సులు ఉంటే వాళ్ళకి ఒక మంచి లేటెస్ట్ టెక్నాలజీ వాషింగ్ మిషన్స్ అవన్నీ పెట్టి వాళ్ళని అట్ట తేవడం కావచ్చు, హెయిర్ కటింగ్ స్టైల్ ఉంటే వాళ్ళ స్టైలిష్ పెట్టించుకొని షాప్ పెట్టుకొని వాళ్ళకి కావచ్చు, ఫార్మర్స్ లో అంటే హైటెక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మంచి నీళ్ళు క్రాప్ వచ్చి ఎట్లా ముందుకు వాళ్ళు కావచ్చు, వాళ్ళ క్రాప్ వచ్చి తీసుకుపోయి ఎట్లా వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ చేయాలి ఆ రకంగా కావచ్చు. ఈ మెంటారింగ్ ఫర్ ఎనీథింగ్ అన్ని సెగ్మెంట్స్ లో ప్రాపర్ గా మెంటార్ చేసి ఆఖరికి రోడ్డు మీద అడుగు కుదిరేటోడైనా సరే తీసుకొచ్చి వాడిని ఒక సొంత కాలం మీద నడిపించాలి అనేది మా కాన్సెప్ట్. ఆ అడుగుతున్నటువంటి ఎట్లా చేస్తావు వాడిని కూడా మంచి ఏరియా చేస్తాం, లేకపోతే వాడు ఉద్యోగం ఇస్తాం, తీసుకుని అన్నం పెడతాం, వాడికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాం, నేర్పించి మంచి కంపెనీలో పెట్టో లేకుంటే అటెండర్లో పెట్టో లేకుంటే వాడికి తెలిసి తోచలే ఏదో ఒకటి అడుక్కునే పని కాకుండా ఏదో ఒకటి వాడికి ఇస్తే వాడి కాలంలో వాడికి ఈ రకంగా చదవడానికి మంచి ఆలోచన ఉంది. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం. మేము కూడా ముందు వచ్చి అన్నీ చేస్తాం. ఈ రోజు కూడా మేము కూడా ఊళ్ళో తిరుగుతుంటే కొత్త యాప్ పెట్టాం.
ఏమో ఉందో